భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఏపీడిఎస్సి 2024కు సంబంధించిన పరీక్షలు మరి ఎన్నికల కమిషన్ వల్ల వాయిదా పడిన విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి గత 5 సంవత్సరాలుగా ఏదైతే ప్రభుత్వం ఇప్పటి వరకు ఉన్నిందో ఆ ప్రభుత్వం మరి గత 5 సంవత్సరాలుగా సమయాన్ని వృధా చేస్తూ చివరిలో లాస్ట్ ఇంకోగా 2-3 నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి అనే నేపథ్యంలో మరి ఏపీ టెట్ ఏపీడిఎస్సికి సంబంధించినటువంటి షెడ్యూల్స్ విడుదల చేయడం, మరి ఆ షెడ్యూల్స్ కు చాలా రకాలైనటువంటి ఆటంకాలు ఏర్పడిన విషయం మనందరికి కూడా తెలిసిందే. మొదట్లో టెట్ పరీక్షలు అనేవి నిర్వహించినప్పటికీ తర్వాత డిఎస్సి పరీక్షలు నిర్వహించడానికి ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసినప్పటికీ మరి ఎన్నికల కోడ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రావడంతో మరి కేంద్ర ఎన్నికల సంఘం యొక్క పర్మిషన్ ఉంటేనే ఏపీ టెట్ ఫలితాలు కావచ్చు లేదా ఏపీడిఎస్సికి సంబంధించినటువంటి పరీక్షలు నిర్వహించుకోవచ్చు అని మరి రాష్ట్ర ఎన్నికల కమిషన్ పేర్కొంది. ఆ విధంగా లేఖ కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి రాయడం జరిగింది. మరి కేంద్ర ఎన్నికల సంఘం మరి ఈ టెట్ ఫలితాలు కావచ్చు, డిఎస్సి పరీక్షలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎన్నికలు ముగిసిన తర్వాతే నిర్వహించుకోండి అని మరి కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొనడంతో మరి డిఎస్సి పరీక్షలు వాయిదా అనేది పడ్డ విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి వీటన్నిటి మీద మరి ఆంధ్రప్రదేశ్ మాజీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు స్పందించడం జరిగింది. మరి విద్యాశాఖ మంత్రి అయినటువంటి బొత్స సత్యనారాయణ ఏ విధంగా స్పందించారు అనే సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. పెన్షన్ల పంపిణీపై ఈసీ ఆదేశాలతో లబ్ధిదారులకు ఇబ్బంది కలుగుతోందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ల పంపిణీ ఆలస్యమయ్యే అవకాశం ఉందని అన్నారు. టీడీపీ రాజకీయ అభ్యంతరాలతో డిఎస్సి వాయిదా పడడం బాధాకరమని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఈసీ నిర్ణయాన్ని గౌరవిస్తామని, అధికారంలోకి వచ్చిన వెంటనే డిఎస్సి అమలు చేస్తామని స్పష్టం చేశారు. అంటే మరి ప్రస్తుతం ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం మరలా అధికారంలోకి వస్తే మరి ఏదైతే డిఎస్సికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చినటువంటి షెడ్యూల్ ఉందో, ఏదైతే నోటిఫికేషన్ అనేది ఇచ్చి ఉందో దాన్ని అమలు చేస్తాం అంటూ మరి ఇక్కడ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలియజేయడాన్ని మనం గమనిస్తున్నాం. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం వస్తే ఏదైతే ఈ నోటిఫికేషన్ మరి ఎక్కడి వరకు అయితే ఆగిందో అక్కడి నుంచే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం కాకుండా ప్రభుత్వం అనేది ఒకవేళ మారే అవకాశాలు ఉంటే అప్పుడు మరి ప్రతిపక్ష నేత ఎవరైతే మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో వారు మరి మెగా డిఎస్సి మీదే నా తొలి సంతకం అంటూ ఇప్పుడు ప్రస్తుతం ప్రతి సభల్లో కూడా చెబుతూ ఉన్నారు. కాబట్టి మరి అధికారం అనేది మారితే మరి వారు రీనోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. మరలా ఇప్పుడు ఏవైతే 6100 పోస్టులు ఇచ్చారో వాటిని మరింత పెంచే అవకాశం కూడా ఉంది. మనం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. మరి ఎన్నికలకు ముందు ఒక నోటిఫికేషన్ రావడం, మరి ఆ నోటిఫికేషన్ ను ప్రస్తుతం వచ్చినటువంటి తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసి తిరిగి టెట్ అనేది నిర్వహించి మరి పోస్టుల సంఖ్య పెంచుతూ మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మరి అటువంటి పరిస్థితే మరి ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రభుత్వం మారితే ఉండే అవకాశాలు ఉన్నాయి. అలా కాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వమే వస్తే ఇదే నోటిఫికేషన్ ను అంటే ఇదే 6100 పోస్టులకు కొత్త ఎగ్జామినేషన్ షెడ్యూల్ విడుదల చేసి మరి పరీక్షలు నిర్వహించి ఈ పోస్టులనే భర్తీ చేసే అవకాశం ఉంది. అది కూడా మరి పూర్తిగా ఎన్నికలన్నీ కూడా అయిపోయిన తర్వాత, మరి ఎన్నికలన్నీ కూడా పూర్తయిపోయి మరి ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలు జూన్ లో వచ్చి కొత్త గవర్నమెంట్ ఫామ్ అయితే అక్కడి నుంచి మరి ఇదే ప్రభుత్వం వస్తే మరో 2-3 నెలలు మరి ఎగ్జామ్స్ నిర్వహించి భర్తీ చేయడానికి సమయం తీసుకునే అవకాశం ఉంది. అలా కాకుండా వేరే ప్రభుత్వం వచ్చినట్టయితే మరలా వారు మేబీ అప్పుడు అభ్యర్థుల కోరిక మేరకు మరోసారి టెట్ నిర్వహించే అవకాశం ఉంది. తర్వాత రీనోటిఫికేషన్ ఇచ్చి దరఖాస్తులు ఆహ్వానించి మరలా మరి డిఎస్సి పరీక్ష నిర్వహించి ఈ రిక్రూట్మెంట్ అంతా పూర్తి చేయడానికి దాదాపు 1 నుంచి 1.5 సంవత్సరం వరకు పట్టే అవకాశాలు ఉంటాయి ఒకవేళ ప్రభుత్వం మారితే. ఇది మరి డిఎస్సి మరియు టెట్ ఫలితాలకు సంబంధించి, డిఎస్సి పరీక్షలకు సంబంధించి మాజీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారి స్పందన, అలాగే మరి డిఎస్సి మరియు టెట్ కు సంబంధించి త్వరలో జరిగిపోయే దానికి సంబంధించినటువంటి సమాచారం.
ఇటువంటి ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా టెట్ మరియు డిఎస్సీలకు సంబంధించినటువంటి అప్డేట్స్ ను భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.